కొత్త జిల్లాలకు లైన్ క్లియర్, డబుల్ బెడ్ ఇళ్లకు ఫండ్స్, చీప్ లిక్కర్ పై డ్రాఫ్ట్, ప్రాజెక్టుల స్పీడ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇవి రాష్ట్ర కేబినెట్ డిసిషన్లు. పనిలో పనిగా అపోజిషన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏపీ సర్కార్ తీరుపై గుస్సా అయ్యారు. ఫైటర్, క్రూసైడర్లా పనిచేస్తానని బ్రీఫింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చీప్ లిక్కర్, కొత్త జిల్లాల ఏర్పాటు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు కీలకమైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై డెసిషన్ చెప్పింది కేబినెట్. మధ్యాహ్నం 2 గంటలకు భేటీ అయిన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. చీప్ లిక్కర్ పై క్లారిటీ ఇచ్చారు సీఎం. ఈ ఏడాదికి పాత పద్ధతినే కొనసాగిస్తామని చెప్పిన సీఎం గ్రామాల్లో గుడుంబాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. అటు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. ఇచ్చిన మాట తప్పకుండా హామీని నిలబెట్టుకుంటామన్నారు. కాబట్టి దాని దగ్గర చీప్ లిక్కర్ తెచ్చి వాళ్ళు గుడుంబా ఏ ధర కొనుక్కుంటున్నారో ఆ ధరకు అమ్మాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎక్సైజ్ పాలసీలో భాగంగా చర్చ జరిగింది. వాస్తవానికి ఫైనల్ డెసిషన్ ప్రకటించలేదు ఇంకా, కానీ చర్చ జరిగి అది ప్రవేశపెడితే ఎట్లా ఉంటుంది అనేది చర్చ చేసి దాన్ని ఆ పద్ధతిలో ఉంది. దాని మీద సమాజం నుంచి మిక్స్డ్ ఒపీనియన్ వస్తూ ఉంది, రకరకాలుగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరానికి పాత పద్ధతిని యథాతథంగా కొనసాగిస్తూ ఈ చీప్ లిక్కర్ అనేది ప్రవేశపెట్టకుండా పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విధి విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. ఫస్ట్ ఫేజ్ లో 3,900 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి 5,04,000, పట్టణ ప్రాంతాల్లో 5,30,000 ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు 3,900 కోట్ల రూపాయల ఖర్చుతోని ఈ సంవత్సరం ఒక 60,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని చెప్పి కేబినెట్ డెసిషన్ తీసుకున్నది. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే గృహాలకేమో 560 ఎసెప్టీలతో ఒక్కొక్క ఇల్లు నిర్మించడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి గాను 5,04,000 రూపాయలు వ్యయం చేయబడుతుంది. పట్టణ ప్రాంతాలు అంటే అర్బన్ మున్సిపాలిటీస్లో కానీ హైదరాబాద్ సిటీలో కానీ నిర్మించే వాటికి 5,30,000 రూపాయలు వ్యయం చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం సీఎస్ అధ్యక్షతన కమిటీని నియమించింది. సెప్టెంబర్ 23 నుంచి అసెంబ్లీ సెషన్ ఉంటుందని చెప్పిన సీఎం చైనా టూర్ విశేషాలను వివరించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈరోజు. అందులో భాగంగా కంట్రీ యావరేజ్ చూస్తే 19 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 35 లక్షలు దాదాపుగా యావరేజ్గా ఇప్పుడున్న జిల్లాలకు ఉంది. అంటే సెన్సస్ ప్రకారంగా లెక్క తీసినట్టయితే 10 జిల్లాలకు 3,60,00,000 సెన్సస్ ప్రకారం అనుకుంటే ఆల్మోస్ట్ 35 lakhs ఒక జిల్లా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది చాలా ఎక్కువైపోయిన జనాభా, అన్విల్టీ కూడా అవుతూ ఉంది. అందుకోసం ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రణాళికలో చెప్పిన మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన రెవెన్యూ సెక్రటరీ, మరొక 2 సీనియర్ సెక్రటరీస్తో 4 కలిపి ఈ విషయం పరిశీలన చేసి అర్జెంటుగా ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ కమిటీ రేపటి నుంచే పనిచేయడం కూడా ప్రారంభిస్తుంది. అసెంబ్లీ సెషన్ 23rd నుంచి ఉంటుంది. చైనాకు వెళ్ళొచ్చిన తర్వాత కేబినెట్ హెస్ డిసైడెడ్ టుడే 23rd నుంచి అసెంబ్లీ సెషన్ ఉంటుంది. ప్రతిపక్షాలు 2 రోజులు ఓడతాను రోజు, దేర్ ఇస్ నో లిమిట్. అటు ఇరిగేషన్ ప్రాజెక్టులపై విపక్షాల విమర్శలను లైట్ తీసుకున్నారు సీఎం. ఇప్పటికే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తి దశకు చేరుకుందని చెప్పారు. మరోవైపు అగ్రికల్చర్ మార్కెట్ల నియామకం చేపడతామన్న ముఖ్యమంత్రి ఇందులో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. మా యొక్క రాష్ట్రానికి వచ్చినటువంటి 7 మండలాలు గుంజుకున్నది చంద్రబాబు నాయుడు. తెలంగాణకు రాకుండా కరెంటు కేటాయించిన కరెంట్ ఇవ్వకుండా తొండి చేసింది చంద్రబాబు నాయుడు. ఏదో మొగుని కొట్టి మొగసాలకు ఎక్కిందన్నట్టు పెట్టే ఇబ్బందులు వాళ్ళు పెట్టి అనవసరమైన ఊహలు చేసుకొని ఇలా తెలంగాణ మీద ఆరోపణలు చేస్తే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం తప్ప ఏం చెప్పేదానికి లేదు. మేము అన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా మంచిగా బతకాలని కోరుకుంటాం. మేము ఎట్ ద సేమ్ టైం మేము మంచిగా బతకాలని కోరుకుంటాం. అంతకుమించి వేరే ఉండవు. ఆ ఆరోపణలు పట్టించుకోవాల్సిన పని కూడా మాకు లేదు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టారు కేసీఆర్. బాబు అనవసర ప్రార్థాంతం చేస్తున్నారని విమర్శించారు. టోటల్ గా తను ఫైటర్నని, క్రూసైడర్నని చెప్పిన సీఎం తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు.